హాయ్ దిస్ ఈజ్ రాజ్ వెల్కమ్ టు మనోనేత్రం. సమాజంలో మగపిల్లలను ఒకలా ఆడపిల్లలను మరొకలా పెంచుతుంటారు. గ్రామీణ ప్రాంతాలు దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ వివక్ష మరీ ఎక్కువగా ఉంటుంది. మగపిల్లడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, బాధపడకూడదు, తట్టుకోవాలని పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు కూడా చెబుతుంటారు. డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎమోషన్స్ ఎలా నియంత్రించుకోవాలి, రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పుతుంటారు. మగపిల్లవాడు ఐ నీడ్ హెల్ప్ అని ఓపెన్గా అడగలేడు. దీంతో అనుకోని సందర్భాల్లో అతడిలో భయం పెరుగుతుంది. కొన్నిసార్లు ఇది డిప్రెషన్స్ కూడా దారితీస్తుంది. ఇలాంటి మానసిక సమస్యల గురించి సమాజంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టీనేజర్స్పై దాని ప్రభావం ఎలా ఉంటుందో దాని గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వెంపటి శ్రీదేవి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పుడు మన టాపిక్లో ఏంటంటే మేడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ముఖ్యంగా అందులో ఎలాంటి అంశాలు ఉంటాయి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఎమోషన్ అంటే ఒక మానసిక ఉద్వేగం, అంటే అదే ఒక మానసిక స్థితిగా చెప్పుకోవచ్చు. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏ సిట్యువేషన్ అయినా అర్థం చేసుకోగలగడం, సిట్యువేషన్ హ్యాండ్లింగ్ ఎబిలిటీని ఇంటెలిజెన్స్ అంటాం. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన యొక్క మానసిక స్థితిలో వచ్చేటటువంటి తేడా, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి మానసిక స్థితి ఏది, ఆ ఎమోషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అంటే ఎట్లా తెలుసుకోవాలి. అసలు నేను ఈ మానసిక స్థితిలో ఉన్నాను, ఒక ఆనందం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆనందంగా ఉంది, ఆనందం ఏ రకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే కోపం ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, కోపం ఉంది లేదా భయం ఉంది, ఈ కోపం కానీ భయం కానీ ఇలాంటి ఎమోషన్స్ని ఎలా మన శారీరక మానసిక స్థితిగతుల మీద ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, నేను భయానికి గురైనప్పుడు ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయి నాలో అనే వాటి గురించి ఒక అవగాహన కలిగి ఉండడం, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, మీన్స్ ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక అవగాహన కలిగి ఉండడాన్ని కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. కంట్రోల్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఒక విషయం జరుగుతుంది, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ జరిగింది, దాన్ని నేను ఎలా స్పందించాలి, లేకపోతే మీరు ఒక విధంగా స్పందిస్తారు, దానికి నేను తిరిగి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలి, ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇలా అంటారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఏడవద్దు, ఏడుపు వస్తుంది, ఏడవకూడదు, ఏడవద్దు అని పూర్తిగా ఏడుపుని ఆపడం కాదు, అట్లాగని అస్తమాను ఏడుస్తూ ఉండేటటువంటి బిహేవియర్ కాదు, ఎంతవరకు అది కంట్రోల్ చేయాలి, హౌ టు సెట్ బౌండరీస్. అదే మీరు చెప్పినట్టయితే ఇప్పుడు హౌ టు సెట్. ఇప్పుడు కోపం ఉందనుకోండి, కోపం వచ్చింది, కోపాన్ని ఎగ్జిబిట్ అస్సలు కోపం రాకూడదు అది కాదు, అసలు కోపాన్ని ప్రదర్శించకూడదు ఇది కాదు, కానీ సిట్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎలాగ మన కోపాన్ని ఎగ్జిబిట్ చేయాలి, అంటే మన రిలేషన్షిప్స్ని దెబ్బతీయకుండా ఆ సిట్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ దాన్ని మామూలు స్థితికి ఎట్లా తెచ్చుకోవాలి అనే ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని, ఆ ఎబిలిటీని కలిగి ఉండడాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇందులో ఉండే అంశాల దగ్గరికి వస్తే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, అంటే ఎమోషన్స్ గురించి, మనకి వచ్చే ఎమోషన్స్ ఎట్లాంటి ఎమోషన్స్ కలుగుతున్నాయి, మనకి ఏ సందర్భాల్లో కలుగుతున్నాయి, అవి కలిగినప్పుడు మనలో వచ్చే మార్పులు ఏంటి అని ఒక అవేర్నెస్ కలిగి ఉండడాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. మనలో మనమే గమనించుకోవాలి ఏ సమయంలో మనం ఎలా ఉంటాం. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళల్లో ఉండే లక్షణాలు అన్నమాట ఇవి. వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. కోపం వచ్చేటప్పుడు నేను ఎలా ఉంటున్నాను, బాధ కలిగినప్పుడు నేను అసలు ఏ సందర్భాల్లో కోపం వస్తుంది, ఏ సందర్భాల్లో భయం వేస్తుంది, ఏ సందర్భాల్లో ట్రిగర్ చేస్తున్నాయి అని అవి వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి మనలో అనేటటువంటి దాని మీద అవేర్నెస్ ఉండాలి. నెక్స్ట్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం, అంటే ఎలా నియంత్రించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాం, మీకు కోపం వచ్చింది, మీకు కోపం వచ్చింది అనే విషయాన్ని గ్రహించగలిగేది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది. కేవలం నాకు సంబంధించిన సెల్ఫ్ అవేర్నెస్సే కాదు, ఎదుటి వ్యక్తికి, ఎందుకంటే మన ఇద్దరం ఒక రిలేషన్లో ఉండాలి, అంటే ఇప్పుడున్న స్నేహపూర్వక వాతావరణంలో ఎట్లా ఉండాలి, మీకు వచ్చే కోపాన్ని నేను ఎట్లా గ్రహించాలి, దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే. అలాగే రిలేషన్షిప్ స్కిల్స్, ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు, తన సబార్డినేట్స్తో, గ్రూప్ మెంబర్స్తో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, లేదా పీర్ గ్రూప్ ఉంటారు, ఎట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, నాయకత్వం వహించేటప్పుడు కూడా, నాయకత్వ లక్షణం అని కాదు, నాయకత్వం వహించేటప్పుడు చాలా మందితో డీల్ చేయాల్సి ఉంటుంది, అలాంటప్పుడు రిలేషన్స్ ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి.
సో పాజిటివ్ వేలో వెళ్ళాలంటే మీ ఎమోషన్స్ ముందు నాకు అర్థం అవ్వాలి, అర్థం అవ్వడమే కాదు నేను వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు ఒక అవగాహన ఉండాలి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది. అలాగే నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ, ఎబిలిటీ, ఈ 5 లక్షణాలు ఉంటే ఆ వ్యక్తికి మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్పొచ్చు. తీసుకున్న నిర్ణయం ఆ నలుగురిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా అందరిని సమన్వయం చేసేలా ఉండాలి. అసలు యాక్చువల్గా ఇప్పుడు గోల్మన్ అనే వ్యక్తి డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. ఇది ఏంటంటే లీడర్స్లో చూసేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి, సొసైటల్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా అడాలసెంట్స్లో ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పెంచితే ఫ్యూచర్లో దే విల్ బి గుడ్. మేడం, ఒక క్వశ్చన్, అడాలసెంట్స్ అని అన్నారు కదా, అంటే అది ఏ వయసు వారు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటారు వాళ్ళు? దగ్గర 10 to 20 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళని కూడా మనం అడాలసెంట్స్గా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఎర్లీ అడాలసెంట్స్ అంటే 11 to 13 ఇయర్స్ ఎర్లీ అడాలసెంట్స్ అంటాము. మిడిల్ అడాలసెంట్స్ అంటే 14 to 17 ఇయర్స్ ఉన్న వాళ్ళని మిడిల్ అడాలసెంట్స్ అంటాము. 18 to 21 ఉన్న వాళ్ళని లేట్ అడాలసెంట్స్ అంటాం. అంటే ఈ ఎమోషనల్ ఈక్యూ ఏదైతే ఉందో వీళ్ళలో ఒకలాగా, 20 తర్వాత ఇంకోలాగా కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్లో చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 10 to ఎర్లీ అడాలసెంట్స్ ఉన్నారనుకోండి, ఎర్లీ అడాలసెంట్స్లో ఏంటంటే కొంతవరకు శారీరకంగా ప్యూబర్టీ లక్షణాలు ఉంటాయి. అంటే శారీరక పరిపక్వత కోసం విడుదల చేసేటటువంటి హార్మోన్స్ ఉంటాయి. 14 to 17లో ఒకలా ఉంటాయి. 18 to 21కి ఆల్మోస్ట్ వాళ్ళకి అంటే ఒక అడల్ట్గా మెచ్యూర్ అయ్యే రకంగా శారీరక ఎదుగుదల అనేది జరుగుతుంది. సో ఆ రకంగా వాళ్ళల్లో చేంజెస్ వస్తాయి. సో అడాలసెంట్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ అడాలసెన్స్లోనే మనకి ఏదైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందో దీన్ని ఎవరు నేర్పించాలి, అసలు ఎలా మొదలవ్వాలి? అంటే ఇప్పుడు ఈ అడాలసెంట్స్కి సంబంధించి నేర్పించడం అనేది పేరెంట్స్ ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి జాగ్రత్త పడాల్సింది పేరెంట్స్, జాగ్రత్త పడాలి, టీచర్స్ కూడా. ఎందుకంటే స్కూళ్ళు, ఇల్లు, ఈ 10 to 20 బిలో ఉండే వాళ్ళందరూ కూడా స్కూలు, ఇల్లు ఈ రెండిట్లోనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఖచ్చితంగా. మరి అలా అయితే మనం చూసుకుంటే ఇప్పుడు మీరు టీచర్స్ అను పేరెంట్స్ అంటున్నారు, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనికి వెళ్ళిపోతున్నారు. పగలు వెళ్తే సాయంత్రం వస్తారు. మరి అప్పుడు అతను గడిపే సాయంత్రం 3 గంటలే. అంటే 3 గంటల టైంలోనే అతను వాళ్ళ పిల్లల్ని మనకి నేర్పించడం, చేయడం చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా వరకు చేంజెస్ ఉంటాయి వాళ్ళల్లో, బయలాజికల్ చేంజెస్ ఉంటాయి. అంటే చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఫ్యాక్టర్స్. బయలాజికల్ చేంజెస్ ఇంపాక్ట్ చేస్తాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఇంపాక్ట్ చేస్తాయి. బయలాజికల్ చేంజెస్కి వచ్చామనుకోండి, దట్టు బయలాజికల్గా ఏంటి, ఎర్లీ అడాలసెంట్స్కి, మిడిల్ అడాలసెంట్స్కి ఏమవుతుంది, బయలాజికల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అంటే శరీరం ఎదగడానికి అవసరమైనటువంటి హార్మోన్స్ మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ ప్రొజెస్ట్రాన్ అని, టెస్టోస్టిరాన్ అని, ఈ హార్మోన్స్ రిలీజ్. ఆడపిల్లలు మగపిల్లలు అన్నారు అంటే వీటిలో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వీళ్ళలో ఒకలాగా, అంటే జెండర్ పరంగా మాట్లాడుతున్నా, మగపిల్లల్లో ఒకలాగా ఆడపిల్లలు ఒకలా ఉండొచ్చా? అట్లా ఉండడానికి అంటే ఏదైనా సరే, అంటే కొంతవరకు ఎమోషన్స్ రిలీజ్లో తేడాలు ఉంటాయి కానీ హ్యాండిల్ చేయడంలో తేడాలు ఉంటాయి. సొసైటీ పరంగా ఏర్పరిచే లిమిటేషన్స్ ఏమైనా తేడాలు చూపించాలి కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం డెవలప్ చేసే పద్ధతుల్లో ఏ తేడాలు ఉండవు. ఆ పేరెంట్స్ చూసే విధానాన్ని బట్టి ఏదైనా తేడాలు ఉండొచ్చు. బయలాజికల్గా తేడాలు ఉంటాయి, అంటే హార్మోన్ రిలీజ్లో తేడాలు ఉంటాయి. ప్లస్ ఆడపిల్లలు శారీరక నిర్మాణాన్ని బట్టి ఆడపిల్లలు ప్రతి నెల కొంత డిస్టర్బెన్స్ ఫేస్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఆ సైకిల్ డీల్ చేసేటప్పుడు పిఎంఎస్ ఉంటుంది, పోస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది, ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మూడ్ స్వింగ్స్కి మీన్స్ ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, సెరోటోనిన్ అని, డోపమైన్ అని, వీటిని మనం మూడ్ సెక్టర్స్ అంటాం. వీటి రిలీజ్లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసుకోగలగాలి. అలాగే మెయిన్ మగపిల్లల్లో అయినా ఆడపిల్లల్లో అయినా అడాలసెంట్స్కి వచ్చేటప్పుడు మనకి బాడీ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి బాడీకి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ న్యూరల్ పాత్వేస్ నుంచి వెళ్తూ ఉంటుంది, అంటే త్రూ న్యూరాన్స్ వెళ్తుంది. అడాలసెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మైలినేషన్ అని, మైలిన్ షీత్ అని ఉంటుంది. ఇందాక న్యూరాన్ అన్నారు కదా, అది ఇంకొకసారి చెప్పరా? న్యూరల్ పాత్వేస్ అంటాం. అంటే మన బాడీ అంతా బేస్డ్ ఆన్ న్యూరాన్స్.
అది ఆ న్యూరల్ పాత్వేస్ అనే ఏర్పడతాయి. మీరు మనం నేర్చుకున్నవన్నీ కూడా మన త్రూ అవర్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే బుకిష్ నాలెడ్జ్ ఇవన్నీ నేర్చుకున్నవన్నీ కూడా ఎన్గ్రామ్స్ రూపంలో స్టోర్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా త్రూ న్యూరాన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. కనెక్ట్ అవుతూ ఉంటేనే వీ కెన్ పర్సీవ్ ఎనీథింగ్, ఏదైనా పర్సీవ్ చేయగలుగుతాం. అవగాహన చేసుకోవడానికి ఈ న్యూరల్ పాత్వేస్ ఉపయోగపడతాయి. అడాలసెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మైలిన్ షీత్ అని ఈ న్యూరల్ పాత్వేస్ చాలా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మైలిన్ షీత్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ మైలిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇదిగో తోక అంటే అదిగో పులి అనేంత ఫాస్ట్గా న్యూరల్ పాత్వేస్ కనెక్ట్ అయిపోతుంటాయి. చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోతాయి. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా రిసీవ్ చేసుకునే తత్వానికి డిఫరెంట్గా అసలు ఉన్న సిచ్యువేషన్ వేరు, వీళ్ళు టక్ టక్ మని అలా 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 వాళ్ళకి ఎంత ఫాస్ట్గా రిసీవ్ చేసేస్తారంటే అంత ఫాస్ట్గా రిసీవ్ దాని ఇంపాక్ట్ అది బయలాజికల్గా ఉండేటటువంటి ఇంపాక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిఎఫ్సి అని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. జనరల్గా ఈ మిడిల్ అడాలసెంట్ వరకు అంటే 17 ఏళ్ల లోపు పిల్లలకి ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యొక్క పని ఏంటి, ఎబిలిటీస్ మీన్స్ హైలీ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, దేన్నైనా అర్థం చేసుకోవడం, అది ఏదైనా కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి లేకపోతే నేర్చుకునేది ఏదైనా కానివ్వండి, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ లాజికల్ థింకింగ్కి ఉపయోగపడుతుంది. ఎనలిటికల్ స్కిల్స్కి ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్లోనే జరుగుతాయి యాక్టివిటీస్ అన్ని. దాని యొక్క డెవలప్మెంట్ ఈ అడాలసెన్స్లో తక్కువ ఉంటుంది. కాబట్టి ఎనలిటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ వీళ్ళల్లో కొంచెం లో లెవెల్లో ఉంటుంది. అది వీళ్ళకి ఎక్కువగా. ప్లస్ ఎమెగ్డాలా యొక్క యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది. ఎమెగ్డాలా దేనికి పనిచేస్తుంది, ఎమోషన్స్ పర్టికులర్లీ నెగిటివ్ మీన్స్ యాంగర్ కానీ భయం కానీ వీటిల్లో ఎమెగ్డాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, చాలా ఫాస్ట్ అది ఎమోషన్ని యాక్టివేట్ చేసేస్తూ ఉంటుంది. బట్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎమోషన్ని రెగ్యులేట్ చేయడానికి అవసరమయ్యే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ కొంచెం లోలో ఉంటుంది. ఎమెగ్డాలా ఫాస్ట్గా యాక్టివేట్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్యన లింక్ తగ్గుతూ ఉంటుంది, ఎమెగ్డాలా హైజాక్ అంటారు. సో అట్లాంటిది అడాలసెన్స్లో బయలాజికల్గానే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పేరెంట్స్ టీచర్ యొక్క హెల్ప్ అవసరపడుతుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పేరెంట్స్ ఎట్లా ఉన్నారు, టీచర్స్ ఎట్లా ఉన్నారు, పీర్ గ్రూప్ ఎలా ఉన్నారు, నైబర్హుడ్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ అడాలసెన్స్లో ఈ టీచర్లు కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ వాళ్ళకి నేర్పించాలి అది ఎలా ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి స్కిల్స్ లాగా నేర్పించారు. అదొక స్కిల్లే కదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా. స్కిల్ కన్నా అనొచ్చావాలి దాన్ని, స్కిల్ అనడం కన్నా అది ఎబిలిటీ అన్న. ఎబిలిటీ, స్కిల్ అంటే నైపుణ్యం, ఇది ఎబిలిటీ అంటే సామర్థ్యం. ఇది రెండు పెంచుకునేవే. కానీ ఇక్కడ అదే ఇప్పుడు స్కిల్ అనుకోండి, యూ కెన్ డెవలప్ త్రూ యువర్ ప్రాక్టీస్ చేసి 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 మీరు పెంచుకోవచ్చు. ఎబిలిటీ దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు బయోలాజికల్గా కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అంతవరకే పెంచుకోగలరు మీరు. తర్వాత మళ్ళీ మీరు ఎబిలిటీ మీకు పెరగాలి, ఆ సామర్థ్యం పెంచుకోవాలి అంటే బయోలాజికల్గా కూడా మీకు దానికి సంబంధించిన మీన్స్ హెల్ప్ ఉండాలి. ఆ హెల్ప్ లేదనుకోండి, అంటే స్వతహాగా కొంత గ్రహించుకునే సామర్థ్యం అనేది శరీరపరంగా రాలేదనుకోండి, మీరు ఎంత చేసినా దాన్ని పెంచుకోలేరు. ఇప్పుడు ఈ సామర్థ్యం వీళ్ళు పెంచుకున్నారనుకోండి అండి, పెంచుకోకపోయినా కూడా ఈ 20 తర్వాత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే అది యూజెస్ కానీ పెరిగింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పినట్టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 20 తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు 10 to 20 years బిలో ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద మనం ఒక గైడెన్స్ లాగా మనం ఇచ్చేసామనుకోండి, పేరెంట్ లేదా టీచర్స్ కానీ దాని మీద మెజర్స్ తీసుకొని వాళ్ళని చక్కగా గైడ్ చేసి 18 to 21 వచ్చేసరికి వాళ్ళు దే కెన్ హ్యాండిల్ దేర్ ఎమోషన్స్కి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొఫెషనల్ కెరీర్ కానీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 20 తర్వాత వాళ్ళు ఒక సంస్థకి పనిచేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే తను సొంతగా లీడర్ అయినప్పుడు, ఒకవేళ మీరు చెప్పినట్టు మ్యారీడ్ లైఫ్కి వెళ్తే పార్ట్నర్తో అటు రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది. ఇక అయితే ఇప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎలా అంచనా వేస్తారు?
ఇతని మానసిక పరిస్థితి ఇలా ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలా ఉంది, దాన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ అది ఉంటుంది కదా, అది ఎలా చేస్తారు? జనరల్గా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ అంటే చాలా టెస్టులు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం కొన్నిటిని మనం చెప్పుకోవాలంటే ఎబిలిటీ టెస్టులు అని ఉంటాయి. ఎబిలిటీ టెస్టులు అంటే ఇప్పుడు ఈ టెస్టులని డెవలప్ చేసింది మేయర్ అండ్ సలోవే అన్న వాళ్ళు. ఎబిలిటీ టెస్టులు అంటే వాళ్ళు ఏ రకమైన పర్సెప్చువల్ ఉంది అంటే అండర్స్టాండింగ్, సిట్యువేషన్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు, అర్థం చేసుకునే సామర్థ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఇవన్నీ సిట్యువేషన్స్ని క్రియేట్ చేసి సిట్యువేషనల్ టెస్టులు కూడా ఉంటాయి. సో సిట్యువేషన్ని బట్టి ఏ రకమైనటువంటి వాళ్ళల్లో అండర్స్టాండింగ్ ఉంది అనేది ఎబిలిటీ టెస్టుల ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ ఉంటుంది. అంటే మీ ఎమోషన్ గురించి మీరే వివరించి చెప్పడం. అంటే మీకు కోపం వచ్చింది, మీకు ఎలాంటి శారీరక చేంజెస్ వస్తున్నాయి, ఏ అంశాలు మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నాయి, అలాగే ఆ ఎమోషన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా లేదా. ఏ అంశాల్లో వెనకబడి ఉంటారని అన్నారు కదా, అవి ఎలాంటి అంశాల్లో వెనకబడి ఉండొచ్చు వీళ్ళు అభివృద్ధి చెందే దశలో, అదే అడల్టెన్స్లో ఏ ఒక్క అంశాల్లో వెనకబడి ఉండే అవకాశాలు ఉన్నాయి? జనరల్గా అవేర్నెస్ ఉంటుంది అందరిలోని. అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది అందరిలోని ఇంచుమించుగా ఉంటుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ అంశాల్లో వెనకబడి ఉంటారు. ఎందుకంటే సెల్ఫ్ రెగ్యులేషన్కి అవసరమైనటువంటి డెవలప్మెంట్ అనేది బయలాజికల్గా కూడా ఉండదు. కాబట్టి రెగ్యులేషన్ విషయంలోనూ, డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు కావాల్సిన లాజికల్ థింకింగ్ విషయంలోనూ పిల్లలు వెనకబడి ఉంటారు, డెసిషన్ మేకింగ్ విషయంలో. అలాగే రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం మెల్లగా వెనకబడి ఉంటారు. ఎబిలిటీ టెస్ట్ ఇప్పుడు టెస్టులు వచ్చాయి కదా, ఎబిలిటీ టెస్టులు ఒకటి. నెక్స్ట్ సిట్యువేషన్ టెస్ట్, సిట్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ సిట్యువేషన్లో ఆ వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఆ పిల్లవాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ అబ్జర్వర్ రేటెడ్ టెస్టులు అంటాం. అబ్జర్వర్ రేటెడ్ అంటే ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకోండి, మీకు కోపం వచ్చిందా లేదా అనేది, లేకపోతే భయం వేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఇఫ్ యూ కెన్ నాట్ సే, మీరు చెప్పలేని స్టేజ్లో ఉన్నప్పుడు అబ్జర్వర్స్ ఉంటారు. అంటే యాజ్ ఎ పేరెంట్ నేనేం అబ్జర్వ్ చేశాను, యాజ్ ఎ టీచర్ ఏమి అబ్జర్వ్ చేశాను, వీటిని అబ్జర్వర్ రేటెడ్. ఆ టెస్టుల ద్వారా కూడా కొంత అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్ట్. వీటన్నింటినీ బేస్ చేసుకుని వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా మీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత క్యాలిక్యులేటెడ్ చేస్తున్నారు, ఏది టీచర్స్ దగ్గర, అట్ ద సేమ్ టైం మీరు సెల్ఫ్ రిపోర్ట్ అంటున్నారు. అయితే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ముందుగానే వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు నాకు ఇలాంటి సీన్ క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్లు వేయచ్చు, ఇలాంటి కూడా కొన్ని ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే అందుకనే ఇవి ఏం ఆన్సర్స్ ఇవ్వాలన్నది కూడా వీళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు. ఒకవేళ అలాంటి సందర్భం ఉంటుందనే వాటన్నింటినీ ఆ ఎర్రర్స్ అన్నీ కూడా రాకుండా స్టాండర్డైజ్ ప్రామాణికమైన టెస్టులు ఉంటాయి. ఆ ప్రామాణికతను ఉన్నటువంటి ఇన్వెంటరీస్ని వాడి మాత్రమే టెస్ట్ చేస్తాం. అది అంటే ఏ సైకాలజిస్ట్ పడితే ఆ సైకాలజిస్ట్ తనంత తాను క్రియేట్ చేసేవి ఉండవు. ప్రామాణికంగా స్టాండర్డైజ్డ్ టెస్టులే ఉంటాయి. ఆ టెస్ట్ని బట్టియే ప్రిపేర్ చేస్తారు. అందులో ఈ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటారు వాళ్ళు. అన్ని రకాలుగా ఆమోదించి అన్ని ప్రమాణాలను పాటించిన టెస్టులనే మేము ఫైనల్గా రిపోర్ట్ అనేది మనకు బయటకు వస్తుంది అన్ని చేసిన తర్వాత. అవును. సరే, ఇప్పుడు ఇంకొక విషయం వద్దాం మేడం. ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా, దాన్ని మనం పెంచాలన్నా తగ్గించాలన్నా దానికి ఎలాంటి చేయొచ్చు మనం? ఇప్పుడు ఈ యోగా ఇలాంటి అంటారు కదా మెంటల్ హెల్త్కి, అలా అట్ ద సేమ్ టైం వీటికి టెక్నిక్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోపం ఉంది, కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే యాంగ్జైటీ ఉంది లేదా ఫియర్ ఉంది, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి టెక్నిక్స్ వాడాలి, ఇండివిజువల్ తనకి తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడాలసెంట్ తనకి తానే డెవలప్ చేసుకోవాలనుకోండి, అలా డెవలప్ చేసుకోవాలనుకునే స్ట్రాటజీస్లో ఫస్ట్ స్ట్రాటజీ డీప్ బ్రెత్. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అందులో డీప్ బ్రెత్ తీసుకోవాలి. అంటే ఎమోషన్ మిమ్మల్ని, ఫర్ ఎగ్జాంపుల్ భయం ఉంది, మీరు చాలా భయం కలిగించే సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియలేదు అనుకోండి, వెంటనే డీప్గా అంటే
లంగ్స్ ఎంతవరకు తీసుకోగలుగుతుందో ఎయిర్ అంతవరకు ఇన్హేల్ విత్ యువర్ నోస్ అండ్ ఎక్స్హేల్ ఎంతవరకు మీరు ఎక్స్హేల్ చేయగలుగుతారో అంతవరకు ఎక్స్హేల్ విత్ యువర్ థ్రోట్. ఇది డీప్ బ్రెత్ టెక్నిక్ ఒకటి. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మజిల్ రిలాక్సేషన్ అంటాం. అంటే మజిల్స్ని పూర్తిగా స్ట్రెస్కి గురిచే ప్రతి మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మజిల్స్ని పూర్తిగా స్ట్రెస్కి గురి చేయడం, అలాగే వెంటనే ఎట్లా రిలాక్స్ చేయడం. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇది మనంతటి మనం ఏ పిల్లలకైనా మీరు చెప్పండి, ఇది వర్క్ చేస్తుంది. ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్. ఏంటి, మీకు భయం వేసిన, కోపం వచ్చిన సెల్ఫ్ సజెషన్ అనమాట. సెల్ఫ్ సజెషన్ ఎట్లా ఉంటుంది, జస్ట్ హగ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ సే, భయం కలిగిన సందర్భంలో అండ్ యూ కెన్ సే ఎస్ కామ్ డౌన్. జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, 2 షోల్డర్స్ని ట్యాప్ చేసి కామ్ డౌన్, నథింగ్ విల్ హ్యాపెన్, ఏం కాదు, ఐ హ్యావ్ ఇన్ సేఫ్ పొజిషన్, ఏం అవదు, దీనివల్ల నష్టమేం లేదు, ఏ థ్రెట్ లేదు అని చెప్పి యూ కెన్ సే యువర్ ఓన్ సెల్ఫ్ బై సెల్ఫ్ సజెషన్ అనమాట, కామ్ డౌన్. ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్, దీన్ని గ్రౌండెడ్ టెక్నిక్స్ అంటారు. వీటిని 5 4 3 2 1 టెక్నిక్. 5 4 3 2 1. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ మీకు అటాక్ చేస్తాయో, జస్ట్ లైక్ ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఉంది, పబ్లిక్ స్పీకింగ్లో యాంగ్జైటీ విపరీతంగా వస్తుంది. యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్. ఈ లేదా కోపం, ఇలాంటివన్నీ మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు, నెగిటివ్ ఎమోషన్స్ పర్టికులర్లీ అటాక్ చేసినప్పుడు యూ కెన్ ఫాలో దిస్ స్ట్రాటజీ 5 4 3 2 1. ఈ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి కొన్నిసార్లు సిచ్యువేషన్ బేస్డ్ కూడా ఉంటాయి కదా, అవును, మరి ఎక్కువ హై కూడా అప్పుడు కూడా నేను ఏదైనా దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ ఇది. హై లెవెల్ నెగిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు పాటించాల్సింది డీప్ బ్రెత్. యూ కెన్ టేక్ ఏ పాస్. అంటే నిజంగానే ఈ టెక్నిక్స్ వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, మీరు ప్రయత్నం చేస్తే చేయొచ్చు. ఇప్పుడు మీకు విపరీతం శ్రీదేవి మీద బాగా కోపం వచ్చింది అనుకోండి, యూ మే అవాయిడ్ ఆ 2 నిమిషాలు శ్రీదేవితో మాట్లాడొద్దు, జస్ట్ బీ కామ్. అంటే నేను ఇంక స్పందించకూడదు ఆ సిచ్యువేషన్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పరిణామాలు జరుగుతాయి ముందుగా ఆలోచించుకోవడం చేసి సైలెంట్ గా తప్పుకోవాలి కదా, బయటికి వెళ్ళిపోవడం అనేది ఒక టెక్నిక్. లేదు, స్టే కామ్, శ్రీదేవి ఇస్ ట్రయింగ్ టు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, ప్రస్తుతం ఆపేద్దాం అని చెప్పి మీ అంతటి మీరు కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 5 4 3 2 1 ఉంది చూసారా, ఇది కూడా మీ యొక్క ఎమోషనల్ లెవెల్ హైగా ఉన్నా సరే తగ్గించడానికి చాలా ఉపయోగపడే టెక్నిక్. వింటానంటే చెప్తా. ఆ 5 4 3 2 1 ఏంటి తెలుసా? 5, మీరు ఏం చేయాలి, మీ యొక్క ఎన్విరాన్మెంట్లో మీరు చూస్తున్న 5 థింగ్స్ మీరేం చూస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 4, ఏది టచ్ చేస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎన్విరాన్మెంట్లో 5ని మీరేం చూస్తున్నారు, ఇమ్మీడియట్గా మీరు చెప్పగలగాలి. ఏదైనా సరే, ఎనీథింగ్. 5 నా 5 థింగ్స్ని మీరు చూడాలి, అట్లా చూడాలి. నెక్స్ట్ 4 థింగ్స్ మీరేం టచ్ చేస్తారు, జస్ట్ లైక్ ఐఎమ్ టచింగ్ దిస్ అండ్ కుర్చీ కూర్చుంది, పెన్, ఇట్లా 4 థింగ్స్ని ఏవి టచ్ చేస్తున్నాయి. అలాగే 3 థింగ్స్ వాట్ యు హియర్, ఏం వింటున్నారు, మూడిటిని ఆలోచించాలి. అలాగే 2 థింగ్స్ యూ స్మెల్, మీరు ఏ స్మెల్ తీసుకుంటున్నారు, ఏది వస్తుంది అని స్మెల్ మీద, నోస్ మీద కాన్సెంట్రేట్. మీన్స్ 1 థింగ్ యూ టేస్ట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, సీ, టచ్, హియర్, స్మెల్, టేస్ట్. మీన్స్ వీఆర్ అంటే సెన్స్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తున్నాం, సెన్స్ ఆర్గాన్స్కి పని అప్పచెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఎమోషన్స్ని ఏదైతే రైస్ చేసిందో అది మెల్లగా తగ్గడం స్టార్ట్. అంటే ఆ కాన్సంట్రేషన్ నుంచి బయటకు వచ్చి ఈ కాన్సంట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇట్లా తగ్గిపోతుంది ఆ ఎమోషన్, ఆటోమేటిక్ మన సిచువేషన్ చేంజ్ అవుతుంది. సిట్యుయేషన్ కాదు, సిట్యుయేషన్ ఎమోషన్ చేంజ్ అయిపోయింది. మీ ఎమోషన్ చేంజ్ అవ్వదు, కానీ ఇట్ కెన్ కామ్ డౌన్ మెల్లగా. ఎందుకని, మీ సెన్స్ ఆర్గాన్స్ అన్నీ మెల్లగా డిస్ట్రాక్ట్ అయ్యాయి. 5 చూస్తున్నాం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏమి స్మెల్ చేస్తున్నాం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మెల్లమెల్లగా ఆ సిట్యువేషన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్, రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటే కోపం వచ్చినా సరే ఠక్కుమని రియాక్ట్ అయిపోకుండా ఉండడానికి కూడా సహకరిస్తాయి. మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి మళ్ళీ అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, ఇందాక ఇలా జరిగిందని, అప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్ టెక్నిక్ని రిపీట్ చేయడమేనా? అంటే ఒకటి మీరు అడిగింది బాగుంది, సరే
ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నాకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఏం చేయాలి? మీకు నా మీద కోపం వచ్చింది, నేను పక్కన లేను, కానీ శ్రీదేవి అట్లా చేసింది, నాకు కోపం వచ్చింది అనిపించింది. అప్పుడు ఏం చేయొచ్చు? చక్కగా జర్నలింగ్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, పేపర్ మీద శ్రీదేవి మీద ఉన్న కోపాన్ని అంతా రాసేసేయండి. రాసేసి ఆ పేపర్ని చింపేసేయండి, పడేసేయండి. మీ కోపం ఎగ్జిబిట్ అయిపోతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. శ్రీదేవి మీద వచ్చిన కోపం అంతా రాతలో వెళ్ళిపోద్ది. సో అది చింపి పడేయడంలో చి అని పడేస్తారు కాబట్టి ఏం చేస్తే తగ్గుతుంది అన్నది కూడా మనం సెల్ఫ్ అవేర్నెస్ మళ్ళీ అక్కడ కూడా అదే దట్ ఈస్ వాట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్. అంటే కోపం వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎలా శ్రీదేవితో రిలేషన్తో ఇబ్బంది అనేది లేకుండా ఎలా రియాక్ట్ అవ్వగలుగుతున్నారు, అంటే ఫైనల్ గా ఆ సిచ్యువేషన్ ని మనం పాజిటివ్ గా మనకి మార్చుకొని అది మెంటల్ హెల్త్ కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు మెంటల్ హెల్త్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళలో ఉండే లక్షణం ఏంటి? సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే స్వీయ నియంత్రణ. యూ కెన్ కంట్రోల్ యువర్ ఓన్ ఎమోషన్స్. ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యానికి దారితీస్తుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఫెయిల్యూర్ని తీసుకోగలుగుతారు. ఫెయిల్యూర్ని ఎవరైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా డిప్రెషన్ అని కానీ, యాంగ్జైటీ అని కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ సెటిల్ డౌన్ అయిపోతాయి. సెటిల్ డౌన్ అయిపోయేసరికి మానసిక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ మాకు ఇన్ఫర్మేషన్ని మా స్టూడియోకి వచ్చి మరి ఇచ్చినందుకు. సో చూశారు కదా ఈరోజు మనోనేత్రం, ఎలా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా పెంపొందించుకోవాలి, దానివల్ల కలిగే ఉపయోగాలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనోనేత్రంతో కలుద్దాం.